సామాన్య భక్తులకు డిసెంబర్ 23 నుంచి జనవరి 1వ తేదీ వరకు 10 రోజుల పాటు సంతృప్తికరమైన వైకుంఠ ద్వార దర్శనం కల్పించాలని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు. ఈ 10 రోజుల్లో 6,47,000 మంది భక్తులు దర్శించుకున్నట్లు పేర్కొన్నారు. 40,20 లక్షల రూపాయల హుండీ ఆదాయం వచ్చిందని, 35.60 లక్షల లడ్డూ ప్రసాదాలను విక్రయించామని వివరించారు. అన్నదాన కేంద్రంలో 17.81 లక్షల మంది భక్తులు అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారని, 2.13 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించినట్లు తెలిపారు. తిరుమల కాలిబాటలో ట్రాప్ కెమెరాల ద్వారా జంతు కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నట్లు వెల్లడించారు. త్వరలోనే 3.5 కోట్ల రూపాయలతో అధునాతన కెమెరాలను కొనుగోలు చేస్తామని తెలిపారు. 23వ తేదీ డిసెంబర్ వైకుంఠ ఏకాదశి రోజు ప్రారంభమై జనవరి 1వ తేదీ ద్వాదశితో ముగిసిన విషయం మీ అందరికీ తెలిసిందే. దానికి సంబంధించినటువంటి వివరాలు మీడియా ద్వారా భక్తులందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మిమ్మల్ని అందరినీ ఈ సమావేశానికి ఆహ్వానించడం జరిగింది. టోటల్ టికెట్స్ ఇష్యూ చేసింది అన్ని కూడా టైం స్లాట్స్ ఇష్యూ చేశాము. ఎస్ఈడి అయితేనేమి, ఎస్ఎస్డి అయితేనేమి, విఐపి బ్రేక్ ఇవన్నీ కూడా టైం ప్రకారమే ఇష్యూ చేయడం జరిగింది. టోకన్స్ లేని వారు ఎవరిని కూడా దర్శనానికి అనుమతించడము అని చెప్పి ఈ 3వ సంవత్సరం ఇలా కండక్ట్ చేయడం జరిగింది. ద్వార దర్శనం 23వ తేదీ డిసెంబర్ వైకుంఠ ఏకాదశి రోజు ప్రారంభమై